హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంతకీ ఎటు వెళ్తున్నామని చెప్పలేదు కదా, తిరుపతికి అయితే వెళ్తున్నాము. మా ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్తున్నాను కానీ కాకపోతే మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదు, ఆయన పిలుపు వచ్చినప్పుడే మనం వెళ్ళాలన్నమాట. దాదాపు మేమైతే 2-3 నెలల నుంచి అయితే అనుకుంటున్నాము తిరుపతికి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి. ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. ఇంకా మొత్తానికైతే ఈరోజైతే వెళ్తున్నాం అనమాట. ఇంకా మా బాబాయ్ అయితే ఆల్రెడీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ట్రైన్ అయితే ఈరోజైతే వచ్చి ఉంటుందంట, 1కి వచ్చింది ఉంటుందంట. అందుకోసమని ముందుగా వెళ్ళి సీట్లు అయితే ఆపుదామనేసి మా బావ అయితే ముందే వెళ్ళిపోయాడు. ఎందుకంటే మేము జనరల్కి వెళ్తున్నాము, ట్రైన్ అయితే టికెట్ అయితే బుక్ చేసుకోలేదన్నమాట. అందుకోసమని ఇంకా ముందే వెళ్తే కొంచెం ప్లేస్ ఆపుకోవచ్చు కదా అనేసి మా బావనైతే ముందు పంపించాము. నేనైతే కరీంనగర్లో చాలా డేస్ ఉన్నాను. అంటే బీటెక్ చదువుకున్నప్పుడు కరీంనగర్లో చదువుకున్నాను అనమాట. ఇంకా 3-4 ఇయర్స్ ఉన్నాను. కాకపోతే నేను ఎప్పుడు కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళలేదన్నమాట. ఇంకా ఈరోజే ఫస్ట్ టైం కరీంనగర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఇంకా పిల్లలతో ఇంకా నా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పిల్లలతో రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా మా పెద్ద బాబుతోని వెళ్ళాము ట్రైన్లో యాదగిరి గుట్టకి, స్వర్ణగిరి గుట్టకి వెళ్ళాము. ఇంకా ఇద్దరు పిల్లలతో మా అత్తమ్మతో ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా లోపల అయితే ఇట్లాగా పెద్దగా ఉన్నాయన్నమాట. నేను ఎప్పుడు ఇట్లా చూడలేదు, ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యారు. చూడండి, ఇక్కడ ఇంత పెద్దగా హాల్ అయితే ఉంది. లోపల మనం టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడైతే టికెట్ కౌంటర్ అయితే ఉందన్నమాట. ఇంకా వీళ్ళైతే 5కి అయితే ఇస్తామన్నారు టికెట్స్. అందుకోసమని ఇంకా 5 దాకా వెయిట్ చేయాలి. మేమైతే ముందే వచ్చేసినాం. మేము వచ్చేసరికి 2:30-3 అట్లాగా అయింది. ఇంకా 2-3 అవర్స్ అయితే కూర్చోవాలి. ఇంకా 2-3 అవర్స్ కూర్చున్నా కూడా ట్రైన్ అయితే ఇప్పుడు వెళ్ళదనమాట. 7:30-8 కల్లా స్టార్ట్ చేస్తామని చెప్పారు. ట్రైన్ అయితే వచ్చి ఉంది. ఇంకా మా వాళ్ళు అయితే లగేజ్ తీసుకొని వెళ్తున్నారు. నేనైతే మా చిన్న బుడ్డోని అయితే ఎత్తుకొని వెళ్తున్నాను. ఇంకా 4 అవర్స్ 3 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లలతో ఇబ్బందిగా అనిపిస్తుంది. కాకపోతే మెయింటైన్ చేయాలన్నమాట ఇంకా ఇద్దరు పిల్లల్ని, అల్లరిని కూడా. ట్రైన్ అయితే చాలా బాగుంది. ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా ఇందులో అయితే కూర్చున్నాము. ఇదైతే మార్నింగ్ అనమాట. నేను మార్నింగ్ లేసాకనే వీడియో తీసాను. నైట్ ఇంకా బయలుదేరేసరికి 8 అయిపోయింది. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా మార్నింగ్ లేసాక కొంచెం వీడియో తీసుకుందాం అనేసి వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా మా చిన్నోడు సతాయించలేదు కానీ మా పెద్దోడైతే చాలా అంటే చాలా సతాయించిండు. ఇంకా నైట్ మొత్తం జర్నీ కాబట్టి ఇంకా ఇక్కడైతే వీళ్ళైతే పరిచయం అయ్యారు, ఆంటీ వాళ్ళు. ఇంకా చాలామంది అయితే ప్లాట్ఫామ్ పైనే కూర్చున్నారనమాట. ఇంకా ప్లేస్ అయితే లేదు. ఇంకా జనరల్ భోగి కదా, అలానే ఉంటుంది. ఇంకా మనం బుక్ చేసుకుంటే కనుక మనం పడుకోవడానికి మనకు ఫ్రీగా ఉంటుంది. కాకపోతే ఇక జనరల్ భోగి కాబట్టి అందరం అడ్జస్ట్ అవుతూ కొద్దిసేపు కూర్చుంటూ కొద్దిసేపు పడుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా మనం ఏ ప్రయాణం చేసినా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా చిన్నప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళతోనైతే ఎక్కువ తీర్థయాత్రలకే వెళ్ళేవాళ్ళం అనమాట. ఇంకా చిన్నప్పుడైతే మనం పోతుంటే చెట్లన్నీ వెనకకి ఎందుకు ఉరుకుతున్నాయా అనుకునేదాన్ని చిన్నప్పుడు. అది చిన్నప్పుడు కదా, అట్లనే ఉంటుంది. ఇంకా సిటీకి అయితే వచ్చేసాము, తిరుపతికి. ఇంకా అక్కడ రైల్వే స్టేషన్ కాడ దిగిన తర్వాత జీబ్లో అయితే పైనకైతే కొండ పైనకైతే వెళ్తున్నాము. ఫ్రీ బస్సులు అయితే ఉంటాయంట. కాకపోతే అవి ఎక్కడ ఉంటాయి, ఎంతసేపు పడుతుంది అనేది మాకు తెలీదు. అందుకోసమని జీబ్ అయితే వాళ్ళు అడగంగానే మేమైతే ఎక్కేసినాం అనమాట. ఇంక ఎక్కేసి లోపలైతే కూర్చున్నాము. మేమైతే వెనకాల కూర్చున్నాము. ముందు కూర్చుంటే మంచిగా వీడియో తీసుకుంటుందని. అక్కడ గరుడ విగ్రహం అయితే ఉంటుందన్నమాట ఖమ్మం దగ్గర. అదైతే నేను మిస్ అయిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే జీబ్లు, కార్లు ఇవన్నీ అయితే చెక్ చేస్తున్నారు. ఇంకా లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట. ఇంకా అక్కడ లగేజ్ చెక్ చేసుకున్న తర్వాత లోపలికైతే వచ్చేసాము. ఇంకా లోపలికి వచ్చేసాక ఇక్కడ విష్ణు నివాసం అని ఉంటుంది. అక్కడ నుంచి పైనకైతే కొండ పైనకైతే వెళ్ళాం కదా. ఇంకా వెళ్ళిన తర్వాత ఇక్కడ లాకర్స్ అయితే ఉంటాయన్నమాట. లాకర్స్ అయితే వాళ్ళైతే ఫ్రీగానే ఇస్తారు. మనం ఒక లాకర్ తీసుకుంటే అందులో మనం ఫోన్స్ కానీ డబ్బులు కానీ ఇంకా లగేజ్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే తీసుకోలేదు. అక్కడ చాలా పెద్దగా లైన్ ఉండే. ఇంకా లోపలికి వచ్చేసి ఉంటే సరిపోతుంది కదా, ఇంపార్టెంట్ మనతోనే ఉంచుకుందాం అనేసి అనుకున్నాము. ఇంకా దర్శనం ఎలా అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్